कौन करेगा हम करेगा कांग्रेस हटाओ देश की बचाओ कांग्रेस हटाओ देश की बचाओ कांग्रेस हटाओ देश की बचाओ గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి చిత్రపటాన్ని నిన్న ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అక్కడ ఢిల్లీలో బీజేపీ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి బొద్దింకల పార్టీ అని చెప్పి దేశ విద్రోహ పార్టీ పేరు చెప్పుకొని విదేశాల నుండి వచ్చినటువంటి ఫండ్తో ఎవరైతే బీజేపీ పార్టీ నడుపుతున్నారో ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలుపుతూ దేశంలో విచ్ఛిన్నమైన వాతావరణం చేసి దేశాన్ని విడగొట్టాలని లేకుంటే బంగ్లాదేశ్ శ్రీలంక పరిస్థితి భారతదేశంలో తీసుకొస్తామని చెప్పి నిన్న బీజేపీ నాయకులు తెలుపుతుంటే వారికి రాహుల్ గాంధీ గారు మద్దతు తెలపడాన్ని మీ భారతీయ జనతా పార్టీ పరంగా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఒక ప్రతిపక్ష లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన విద్యార్థుల మద్దతు తెలుపని లోక్సభలో మేము నీట్ పైన చర్చకు సిద్ధమని చెప్పి దాని మంత్రి విద్యాశాఖ మంత్రి స్వయంగా ప్రకటన చేసినప్పటికీ శాసనసభ వివరాల శాఖ మంత్రి స్వయంగా మీరు చర్చకు రండి కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు రమ్మని చెప్పి చర్చ పిలిస్తే తప్పించుకొని ప్రధానమంత్రి మోడీ గారి ఇంటి నివాసాన్ని ముట్టడిస్తామని చెప్పి లేకుంటే పార్లమెంట్ కార్యాలయం ముట్టడిస్తామని చెప్పి ఏదైతే విదేశాల నుండి వచ్చినటువంటి ఫండ్తో సంఘ విద్రోహులు ఎవరైతే ఉన్నారో వారికి మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నాలు కానీ ఈ విద్యార్థులకు అన్యాయం జరిగేలా ప్రోత్సహిస్తూ వాళ్ళ మీద దాడులు చేపిస్తూ ఇవన్నీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. కాబట్టి మీ కాంగ్రెస్ పార్టీ తీర్పు వ్యతిరేకంగా ఈరోజు రాహుల్ గాంధీ గారి దిష్టిబొమ్మని జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది. దీన్ని స్థానిక పోలీసులు వారికి ప్రొటెక్షన్ చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశంలో గత 3 రోజులుగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, దేశ విద్రోహ శక్తుల్ని పెంచి పోషిస్తున్న ఈ నాయకులు ఇప్పటికే దేశం గత 60 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు గురైందో, ఎన్ని ఆటంకాలు కలిగిందో ప్రజలందరికీ తెలుసు. గత 12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం విశ్వగురువుగా ఎదుగుతుంటే దాన్ని సహించలేని కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాక్రోచ్ అని
ఒక బొద్దింకల పార్టీ మన ఇంట్లోకి బొద్దింకలు వస్తే మనం కొట్టి చంపుతాం. ఇవాళ భారతదేశంలో వచ్చిన బొద్దింకల పార్టీని కూడా తప్పకుండా భారతీయ పౌరులందరూ కొట్టి తరిమి కొడతారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే బొద్దింక అనేది విషాన్ని చిమ్మి దేశ కుటుంబ ఇంటిని ఎట్లయితే నాశనం చేస్తుందో ఇవాళ ఆ బొద్దింకల పార్టీ వివిధ దేశాల నుంచి వస్తున్న ఫండ్స్ ద్వారా ఇవాళ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తుంది. దేశంలో ప్రపంచంలో విశ్వగురువుగా ఎదుగుతున్న పార్టీ దేశాన్ని విచ్ఛిన్నం చేసి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కోసం ఏదైతే చేస్తుందో వాళ్ళను ఈ దేశ విద్రోహులకి సపోర్ట్ చేస్తున్న పార్టీలందరినీ భారతదేశం నుంచి తరిమికొడతారని చెప్పి సందర్భంగా భారతీయ జనతా పార్టీ జమ్మిగూడ పరిశీలన ఆధ్వర్యంలో హెచ్చరిస్తున్నాం. వాళ్ళు ఇప్పటికైనా పద్ధతులు మార్చుకొని పార్లమెంట్లో విద్యార్థులు జరుగుతున్న తప్పిదాలు కావచ్చు, నష్టాలు కావచ్చు మీరు చర్చించి మీరు చర్చల ద్వారా వాళ్ళకి న్యాయం చేయడానికి ఇలా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా నిర్ణయం తీసుకుంటుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పప్పు రాహుల్ గాంధీ గారు ఎగిసెగిసి పడుతూ ఉన్నారు కాబట్టి వారి దిష్టిబొమ్మను దగ్నం చేయడం జరిగినది. కారణం ఏదైతే ఉన్నదో దాన్ని మనం గత 3 రోజులుగా వివిధ ఛానళ్లలో అదేవిధంగా పేపర్లలో చూస్తూ ఉన్నాం. కానీ కొంతనన్నా సొయ్యి ఉంటే ఈ రాహుల్ గాంధీ గారికి ఖచ్చితంగా గతంలో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే 60 సంవత్సరాల పాలన చేసిందో గతంలో ఏ శాఖకు సంబంధించిన నెహ్రూ గారే కానీ ఇందిరాగాంధీ గారే కానీ ఎవరైనా పార్టీకి లేకుంటే వ్యక్తికి అనుసంధానంగా ఉండే విధంగానే ఉన్నారు. వాళ్లకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్లకు వత్తాసు పలికిరు తప్పించి ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతదేశం విశ్వగురుగా ముందుకు పోతూ ఉంటే వీళ్ళు కావలసుకొని